హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు నేను చేపల ఫ్రై చేస్తున్నాను. ఈ చేపల ఫ్రై కొరకు చేపలు 2 సార్లు సాల్టు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాయి. ఈ చేపల హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూను సాల్టు, ఒక హాఫ్ స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూను జీలకర్ర మెంతుల పొడి. ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఒక పావు స్పూను మిరియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, ఒక స్పూను కార్న్ ఫ్లోర్. ఇవన్నీ వేసేసుకొని నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ రసం తీసి పోసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇవి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ఇవి అరగంట తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసి, ఆ నూనె కాగిన తర్వాత ఈ ముక్కలు నూనెలో వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు, ముక్కలు మరి దగ్గరికి ఎక్కువ అయిపోయేటట్టు వేయకండి. కొంచెం గ్యాపులు ఉంటే ముక్కలు బాగా ఎగుతాయి. ఇలా వేసుకొని అన్నీ మళ్ళీ తిప్పేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవడమే. అన్ని ముక్కలన్నీ ఇలా వేయించుకోవడమే. అయిపోయిందండి. ముక్కలు ఎంత బాగా వేగినాయి కదా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుంది కదండి.